హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, డిఆర్డిఓలో సైంటిస్ట్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ సైంటిస్ట్ పోస్టుల డీటెయిల్స్ మనం పూర్తిగా వీడియోని చివరి వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. డిఆర్డిఓ అంటే చాలా మంది తెలుసు. సో చాలా మందికి తెలిసిన విషయమే కాబట్టి ఇందులో సైంటిస్టు బి పోస్టులు అయితే వచ్చాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు వెబ్సైట్, ఇది డిఆర్డిఓ వెబ్సైట్ DRDO.gov.in. సో ఇందులో మన కెరీర్లకు వెళితే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఈ యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్ ను చూస్తే ఇక్కడ ఫస్ట్ గా ఉంది చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి ఇన్ డిఆర్డిఓ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. పోస్టులు వచ్చేసి 148 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ నంబర్ వచ్చేసి 156 అని ఇచ్చారు. ఇక్కడ దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే లేటెస్ట్ కాలంలో ఈ సేమ్ అడ్వర్టైజ్మెంట్ మీరు ఇక్కడ క్లిక్ చేసినా మనకి సేమ్ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లోజింగ్ డేట్ కూడా ఇచ్చారు మనకి. ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చిన 21 days కి ఇది క్లోజ్ అయిపోతుంది అని ఇచ్చారు. సో మనం అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ ఏంటో చూద్దాం. ఇది అడ్వర్టైజ్మెంట్. రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓ ఉన్నది ఢిల్లీ, లక్నో రోడ్, తిమ్మర్పూర్, ఢిల్లీ అని ఉంది. So direct recruitment for the posts of scientist to be in DRDO and other establishments of Ministry of Defense. 148 vacancies. Scientist B in DRDO 127 పోస్టులు అయితే ఉన్నాయి సైంటిస్ట్ B గా. ఇక మిగిలినవి సైంటిస్ట్ ఇంజనీర్ B ఇన్ EADA 9 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఎన్కాడెడ్ పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ B 12 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ మ్యాండేటరీ. క్లోజింగ్ డేటు 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్. అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వచ్చిన డేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాలని అంటున్నారు. సో ఇక్కడ మనం దీని గురించి, ఈ పోస్టుల గురించి ఇవన్నీ డీటెయిల్ గా ఉన్నాయి. ఎంత పేమెంట్ ఇస్తారనేది అప్రాక్సిమేట్లీ 1 lakh వరకు వస్తుంది. అంటే 56,000 అయితే సాలరీ ఉంటుంది. 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 10 అంటారు. ఇక ఇతర అలవెన్స్లు ఇవన్నీ కలిపి అప్రాక్సిమేట్లీ 1 lakh వరకు రావచ్చని. అలాగే అన్ని కలిపి అంటే మనకు యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రకారం ఏమైతే వస్తాయో అవన్నీ కూడా వస్తాయని, గెజిటెడ్ లెవెల్ అని చెప్పేసి ఇవన్నీ కూడా డీటెయిల్ గా అయితే ఉంది. సో మీరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, అలాగే డీటెయిల్ వెబ్సైట్స్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ కింద వచ్చేటికి టేబుల్ ఇచ్చేసారు మనకి. అంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్టు అండ్ డిసిప్లిన్. తర్వాత ఆర్గనైజేషన్ వచ్చేసి డిఆర్డిఓలో ఉంటాయి. ఆ పోస్టులు వచ్చేసి 35 పోస్టులు ఉన్నాయి అంటున్నారు. ఏడిఏలో 3 పోస్టులు ఉన్నాయి. WESEGలో 2 పోస్టులు ఉన్నాయి. అలా డివైడ్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అని ఇచ్చారు. తర్వాత గేట్ క్వాలిఫికేషన్ ఉండాలంటారు. వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఇంజనీరింగ్ పేపర్ కోడ్ EC అని ఇచ్చారు. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ లో ఈ సబ్జెక్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ సబ్జెక్ట్స్ కానీ మీకు ఉంటే మీరు ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ సేమ్ అవి ఎక్కడ ఉన్నాయో అని ఇక్కడ ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. సేమ్ ఇక్కడ మెకానికల్ ఇంజనీర్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్ అని ఇచ్చారు. ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది కూడా పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని ఇచ్చారు. సో అలాగే దీనికి కూడా అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అని ఇచ్చారు. వీటికి కూడా కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు వచ్చేసి డిఆర్డిఓలో CMEలో ఉన్నాయి. దీనికి కూడా గేట్ స్కోర్ అయితే ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. సేమ్ ఈక్వలెంట్ అక్సెప్టబుల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ఇవన్నీ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. గేట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ.
మెటీరియల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెటలాజికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫిజిక్స్ కూడా ఇచ్చారు, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, సో ఎంటోమాలజీ, బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ సైకాలజీ, సో సైకాలజీ, ఇలా డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో డిఆర్డిఓలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏడిఎల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, డబ్ల్యూఈ ఎస్ఈఈలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సిఎంఈలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏఎంఎఫ్సి ఎన్ని పోస్టులు ఉన్నాయని, అలాగే ఎస్సిఎన్ జలంధర్, ఎస్ఎస్సి భోపాల్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ కూడా ఇచ్చారు డీటెయిల్ గా. సో కంప్లీట్ గా ఇది డీటెయిల్స్. ఇక్కడ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అండ్ accepting to achieve first class after final examination may also apply with the condition that they will submit the degree, provisional degree certificate on or before 31st July. సో సెమిస్టర్ అయిపోయి ఎవరైతే ఈ డేట్ వరకు మీకు సెమిస్టర్ మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయగలిగితే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే క్యాండిడేట్ హ్యావ్ దేర్ ఈక్యూ డిగ్రీ ఫ్రమ్ ఫారిన్ యూనివర్సిటీ షుడ్ ఆప్షన్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ ఢిల్లీ. అంటే ఇది ఫారిన్ డిగ్రీస్ కూడా ఉంటాయి కదా, సో దానికి ఉంటే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ ఢిల్లీ నుంచి ఉండాలి. అది కూడా 31st July 2025 వరకు ఇచ్చారు. సో ఇక మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్కి 35 years ఇచ్చారు, ఓబీసీకి 38 ఇచ్చారు, ఎస్సీ ఎస్టీకి 40 years ఇచ్చారు. తర్వాత ఇక యాజ్ పర్ రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్ గా ఉంటుంది, 3 years, 5 years, 10 years అనేది. ఇక హౌ టు అప్లై అని ఇచ్చారు. క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఎట్ ద ఆర్ఎస్సి వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ కి ఈ వెబ్సైట్ లోనే మనం అప్లై చేయాలి. ఇది ఓపెన్ అవ్వట్లేదు, కానీ దీన్ని ఎలా అప్లై చేయాలని నేను చూపిస్తాను మీకు అదర్ విండోలో. ఇక నెక్స్ట్ వచ్చేసి సో అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు. జనరల్ కేటగిరీకి ఓబీసీకి 1000 rupees అది ఇచ్చారు. జనరల్ కేటగిరీకి ఓబీసీకి 100 rupees అది ఇచ్చారు. తర్వాత ఎస్సీ ఎస్టీ దివ్యాంగన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీ లేదు. ఇక స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. అలాగే వెరిఫికేషన్, గేట్ ఎగ్జామినేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్ గా చదువుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ కూడా ఫైనల్ గా ఇక్కడ కూడా ఇచ్చారు. తర్వాత సబ్జెక్ట్ వైజ్ కూడా మీకు డీటెయిల్ గా అయితే ఉన్నాయి. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. మీరు దీనిపైన ఇంకా ఇంపార్టెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ నంబర్స్ లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అలాగే దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే, సో ఈ వెబ్సైట్ లోనే మీరు ఫస్ట్ అయితే క్యాండిడేట్ లాగిన్ కి వెళ్ళాలి. సో క్యాండిడేట్ లాగిన్ కి వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఈ రిజిస్టర్ లో ఫస్ట్ అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్, 10th class రోల్ నెంబర్, 10th పాస్ అయితే పాసు, ఎప్పుడు పాస్ అయ్యారు ఇయర్, తర్వాత నేము, ఎంటర్ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి రిజిస్టర్ చేసేసుకుంటారు. సో ఒకసారి మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ వచ్చేసి సేమ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, 10th class రోల్ నెంబర్, పాస్ అయిన ఇయర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చి లాగిన్ అయిపోతారు. ఇక అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, సర్టిఫికేట్, డాక్యుమెంట్, ఫార్మాట్స్ ఇచ్చారు. జనరల్ గా ఏ ఫార్మాట్స్ కావాలి, బోనఫైడ్, తర్వాత ఇవన్నీ ఫార్మాట్స్ ఇచ్చారు. ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. సో అప్లై చేసే విధానం అయితే ఇదే. ఇక్కడ నుంచి ఒకసారి వన్స్ మీరు లాగిన్ అయితే ఆల్ డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి అప్లై చేయడమే ఆన్లైన్ లో. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సైంటిస్ట్ బి లెవెల్ ఈ సబ్జెక్ట్స్ కానీ మీకుంటే ఇమీడియట్లీ మీరు అప్లై చేసుకోండి. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.